వంట నిజంగా నాకు రాదండి. ఆమ్లెట్లు ఏమంటే అద్భుతంగా వేస్తా, దోశలు ఏమంటే నాకంటే అద్భుతంగా పేపర్ దోశ అంటే ది బెస్ట్. ఏది ఇంట్లో, మళ్ళీ బయట హోటల్స్లో అంటే వాళ్ళు పేపర్ దోశ అద్భుతంగా వేస్తారు, వాళ్ళకు ప్రత్యేకమైన పెనం ఉంటుంది. అవునవును. ఇక్కడ అలాంటివి ఉండవు, కానీ ఇక్కడ కూడా నేను అద్భుతంగా అంత మంచి దోశ వేస్తాను, ఆమ్లెట్లు అద్భుతంగా వేస్తాను. మీరు కావాలంటే మిగతా బ్రేక్ఫాస్ట్ ఎలాంటిదైనా రైస్ వండమంటే అద్భుతంగా వండుతాను, అంతే తప్ప నాకు మిగతావి రావు. ఏవో నా ఇష్టం వచ్చినట్టు చేయమంటే చేస్తాను, దానికి వచ్చే రుచి ఏదో ఒకటి వస్తుంది అంతేగాని ఏదో ఒకటి వస్తుంది, అది తినగలగాలి. అంటే మీరు తింటే అది ఓకే. కానీ సుమగారిలో ఏం నచ్చి మీరు ఎంత పెళ్లి ప్రపోజల్ పెట్టారనంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ అండి నాకు అసలు ఒక ఆవిడ ఉంది ఇండస్ట్రీలో అని తెలియదు. అప్పుడు నేను జస్ట్ అంటే ఎన్నేళ్ళు నాకు 93 ఆ టైంలో పైలట్ ఎపిసోడ్ చేస్తున్నాం. నేను డైరెక్ట్ చేశాను మా పైలట్ ఎపిసోడు, 3 ఫ్రెండ్స్ మీదది. అది మొత్తం 24 hours చేసి అన్నీ చేసి మళ్ళీ నేను బషీర్బాగ్కి వెళ్ళి, అది 93 అప్పుడు ఇచ్చి ఎడిట్ చేసుకొని రావాలి. నేను మళ్ళీ మరుసటి రోజు చేస్తాను. పక్కన మీరు గారు ఎడిట్ చేస్తున్నారు, ఆయన ప్రదీప్ గారిది ఏదో సింగిల్ ఎపిసోడ్. సరే అని నేను ఈయన విష్ చేద్దామని లోపలికి వెళ్ళాను. తలుపు తీస్తే కరెక్ట్గా రామరాజా అన్నారు. అదే టైంలో స్క్రీన్ మీద ఈవిడ తొలిసారి మిమ్మల్ని, ఆ పాటకి ఎంట్రీ ఓహో అలా క్లోజ్లో, భలే ఉంది అమ్మాయి, ఈ అమ్మాయికి లైన్ ఇస్తే బాగుండే, రాని ఏదో టైంలో ఎక్కడైనా కనపడబోతున్నా లైన్ వేద్దాం చెప్దాంలే అని అలా అనుకొని వదిలేశాను. ఆ తర్వాత 90 అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము 94 ఆ టైంలో సింగిల్ ఎపిసోడ్ జీకే మోహన్ గారిది ఫస్ట్ టైం సింగిల్ ఎపిసోడ్ ఒకటి చేశాను. దాంట్లో మాధురి అనే ఎపిసోడ్, దాంట్లో పక్కన చాలా చిన్న క్యారెక్టర్, డ్రగ్స్కి అలవాటు పడ్డ ఒక స్టూడెంటు ఆవిడ. అక్కడ ఒకరోజు చేశాను. అరే ఇంకో రోజు ఉంటే బాగుండు, అరే ఒక్క రోజులో ఏం చెప్తాం, ఎలా ప్రపోజల్ చేస్తాం, కుదరదు కదా. లక్కీగా 2వ రోజు కూడా పడింది, కానీ అప్పుడు ధైర్యం సరిపోలేదు. తర్వాత మేఘమాల కన్నా అంతే, మేఘమాలలో ఇప్పుడు చెప్పేశాను. తర్వాత జీవన్ రాగాలు ఉంది. జీవన్ రాగాలు అప్పుడు ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది టోటల్గా నెట్లో. అవును, యూట్యూబ్లో మళ్ళీ పాత వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తున్నారు, నేను కూడా చూసాను. పెళ్లి తంతు. అవును, నేను ఒక వీడియో పంపించాను మీకు, నేను చూసాను, నేనే పంపించాను అది. ఓకే, పెళ్లి దీంట్లో యాక్చువల్లీ ఈవిడ పెళ్లి కూతురు కాదు, వేరే వేరే అమ్మాయి పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకును. వెనక అందరూ వీళ్ళు పాటగాళ్ళు, సనా గారు, సుమ, ప్రీతి నిగమ్ గారు, వీళ్ళందరూ పాడుతూ ఉండాలి, లిరిక్స్ వాళ్ళకున్నాయి. అయితే ఫస్ట్ డే అమ్మాయి పెళ్లి కూతురు బాగానే కూర్చుంది, మొత్తం అంతా పెళ్లి కూతురు, అది 5 రోజులు తంతు ఉంటుంది కదా మన తెలుగు వాళ్ళ పెళ్ళి, ఆ పెళ్లి గురించి మొత్తం అంతా పాట రూపంలో చేస్తున్నాం. నేను పెళ్లి కొడుకుని దండేశారు, కూర్చోబెట్టారు, నవ్వుతూ ఉండాలి. ఈ అమ్మాయి ఫస్ట్ డే బాగుంది, సాయంత్రం అయిన తర్వాత చెప్పారు నెక్స్ట్ డేకి, రేపమ్మ అదే శోభనం సెటప్ అని. అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి, ఎంత గాయం. నెక్స్ట్ డే జంప్, అమ్మాయి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు, వాళ్ళకి కంగారు వచ్చేసింది, అయ్యి బాబోయ్ ఇదేంటదని. వాళ్ళు జంప్. నెక్స్ట్ డే ఇక్కడ షూటింగ్కి 1 డే షూటింగ్ పోయింది, వేస్ట్. వాళ్ళు ఏం చేయాలి, అమ్మాయి రాలేదు పొద్దున్నే, ఎలా షూటింగ్ ఏమో చేయాలి, అందరూ రెడీగా ఉన్నారు, ఇంతమంది, ఇన్ని డ్రెస్సులు, హంగామా, సెట్టు, ఇవన్నీ ఏం చేయాలి అని. అప్పుడు సుమని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారు. నాకు లోపల ఫీలింగ్, ఈ పిల్లని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెడితే బాగుండును అనుకుంటున్నా, కరెక్ట్గా అదే టైంకి అలా తీసుకొచ్చి పెట్టారు. ఇది కదా రాసిపెట్టి ఉండడం అంటే, నమ్ముతారా? ఆవిడకి అబ్బా మీకు కదే అదేనండి, రాసి పెట్టింది కాబట్టి వచ్చి కూర్చుంది కదా, నేను మారలేదు కదా. మీరు అలాగే, ఆవిడ మారింది కదా, అది కదా ఆవిడకి రాసి పెట్టి ఉండడం. చూసారా మీరు ఇక్కడ కూడా మీ ఫీమేల్ ఈగోని ఎలా చూపిస్తున్నారో, తప్పుది కదా. లేదు మీరు, ఎస్ యూర్ రైట్, మీరు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు, సీన్ మారింది అక్కడే, కరెక్ట్.